for refrigeration, air conditioning, technicians, welfare association. Rockwell is nothing but RNDC technicians fraternity. Thank you, sir. Thanks for releasing Rockwell daily fitness and health calendar at home. Now I request Gaurav Sri Srinivas Reddy Garu, please address the marathons. అందరికీ నమస్కారం. ఆరోగ్యమే మహాభాగ్యం, హెల్త్ ఈజ్ వెల్త్ అని చెప్పి చరిత్రలో ఎంతోమంది చెప్పారు. ఈరోజు ఏసీ టెక్నీషియన్, మెకానిక్ వీళ్ళందరి ఆధ్వర్యంలో కడపనున్న రాక్వామ్ ఉన్నతాన్ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి వచ్చిన గౌరవ ఎమ్మెల్యే మాధవి గారు, అదేవిధంగా రాక్వామ్ మ్యారథాన్ రాక్వా అసోసియేషన్ మురళి గారికి, ఈ కార్యక్రమానికి వచ్చిన స్టూడెంట్స్, పెద్దలు అందరికీ కూడా శుభోదయం తెలియజేసుకుంటున్నా. ఆరోగ్యం మహాభాగ్యం. ఆరోగ్యాన్ని ప్రతి ఒక్కరూ కాపాడుకోవాలా. ఆరోగ్యానికి కాపాడుకుంటేనే మంచి భవిష్యత్తు ఉంటుంది, మంచి ఆలోచనలు వస్తాయి. దాంట్లో మంచి ఫుడ్ కూడా తీసుకోవాలని చెప్పి చెప్తున్న ఈ కార్యక్రమంలో, అదేవిధంగా స్వచ్ఛ కడప, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, స్వచ్ఛ భారత్, దాన్ని కూడా మనం అలవర్చుకోవాలా. దాని ద్వారా క్లెన్లీనెస్, గాడ్లీనెస్, పరిశుభ్రతే మహాభాగ్యం అని చెప్పి అందరూ చెప్పినారు. దాన్ని పాటించాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుతున్నా. ఆరోగ్యం వల్ల అన్ని రకాల కూడా మెంటల్ పవర్ వస్తుంది. మెంటల్ పవర్ ద్వారా మనిషి ఏదైనా సాధించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఒక స్మైల్తో ఎదుటివాడిని ప్లీజ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుందని చెప్పి దాంట్లో రాయడం కూడా మనం చూసాం. ప్రతి ఒక్కరు కూడా మంచి ఆరోగ్యాన్ని అలవర్చుకోవాలా, మంచి భోజనం చేయాలా, టయానికి నిద్రపోవాలా, పనిని సమర్థవంతంగా చెయ్యాలా. ఏదైతే ఆ లిమిటేషన్స్ అన్ని పెట్టుకొని మనము దినచర్యను ప్రారంభిస్తామో అదే దాంట్లో మంచి రిజల్ట్స్ వస్తాయి, క్వాలిటీ పెరుగుతుంది, ఎదుటి వారితో కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవుతాయి. దాని ద్వారా మనిషి గ్రో అయ్యేదానికి అవకాశం ఉంటుంది, సమాజం డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా పరిశుభ్రత కూడా పాటించుకోవాలి. ఎన్విరాన్మెంట్ కోసం కానీ, మన ఇంట్లో ఎన్విరాన్మెంట్ కోసం కానీ నిరంతరం మనం పనిచేసుకున్నప్పుడే ప్రతి మనిషి ఆర్థిక స్వావలంబన వచ్చేదానికి అవకాశం ఉంటుంది. లేదంటే ఇవన్నీ పాటించకపోతే అనారోగ్యం పాలవుతారు. ఒక కుటుంబ పెద్ద అనారోగ్యం పాలవుతే కుటుంబం అంతా కూడా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. అటువంటి పరిస్థితి రాకుండా ఈ అవేర్నెస్ కార్యక్రమాన్ని రాకోవాలి ఏర్పాటు చేయడం చాలా సంతోషం. అందరూ కూడా ఇటువంటి అవేర్నెస్ కార్యక్రమాల్లో పాల్గొనాలా, ఏర్పాటు చేయాలా. దాని ద్వారా ప్రతిరోజు నిరంతరం ప్రతి ఒక్కరిలో కూడా అవగాహన పెరుగుతుంది. దానివల్ల అందరూ కూడా ఒక క్వాలిటీ వర్క్ చేసుకుంటారు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేదానికి ఆలోచన శక్తి కూడా పెరుగుతుంది. దానివల్ల మంచి ఫలితాలు వస్తాయి. ఇదే నిరంతరం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా నిరంతరం ఈ అవగాహన కార్యక్రమాలు కల్పిస్తూ ఉన్నారు. ఒకటి ప్రధానంగా ఆరోగ్యం, రెండు పరిశుభ్రత. ఈ రెండు పాటించాలా. దీని మీదే దాదాపు ఈ ప్రభుత్వం ఏర్పడిన నుంచి గౌరవ ఎమ్మెల్యే గారు, ప్రభుత్వము, మున్సిపల్ కమిషనరు, ఈ మున్సిపల్ అధికారులు అందరం కూడా ఈ పరిశుభ్రత మీదే వారానికి 2 రోజులు తిరుగుతూ ఆయా ఏరియాల్లో ఎక్కడా కూడా డ్రైనేజ్ సమస్యల్లో వీటి మీద ఫోకస్ చేస్తూ తిరుగుతూ ఉంటాం. పరిశుభ్రత, మంచి ఆరోగ్యం, ఈ రెండు అలవర్చుకున్నప్పుడు ముఖ్యంగా భవిష్యత్ అంతా యువత ఇప్పటి నుంచి కూడా ఇవన్నీ కూడా దాని ద్వారా మంచి భవిష్యత్తు ఉంటుంది. అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసిన రాఘవ వారి యజమానానికి అందరికీ కూడా
శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరికీ కూడా నమస్కారం. థ్యాంక్ యూ. Thank you, sir. He is the one behind Rakwa Marathon. He is none other than Lekkala Murli Mohan Reddy Garu, the president of Rakwa. Please have few lines to the audience. అందరికీ గుడ్ మార్నింగ్. ఇక్కడ ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా మన కోసం మన అందరి కోసం ఇక్కడికి వచ్చిన మాధవిరెడ్డి మేడం గారికి అలాగే శ్రీనివాస్ రెడ్డి గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే రాక్వా రెఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ టెక్నీషియన్స్ వెల్ఫేర్ అసోసియేషన్, వ్యవసాయం చేసే రైతుల వ్యవసాయం దగ్గర నుంచి ఆకాశంలోకి వెళ్ళే రాకెట్ల వరకు కూడా ప్రతి దాంట్లో కూడా మా ఆర్ఎండ్సి టెక్నీషియన్ల సహాయ సహకారాలు అన్నీ ఉన్నాయి. ఈ ఆర్ఎండ్సి టెక్నీషియన్లు ఒక రెఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషన్ కు ఒక డాక్టర్ లాగా. అలాగే ఈ ఆర్ఎండ్సి విభాగానికి సంబంధించిన అసోసియేషన్ రాక్వా ఏదైతే ఉందో ఆ రాక్వానికి నిజంగా నేను అధ్యక్షుడిగా ఉండడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ముందుగా ఇక్కడ వచ్చినటువంటి కడప ప్రజలందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. ముఖ్యంగా ఇక్కడ ఏదైతే మనము హెల్త్ మరియు ఫిట్నెస్ గురించి ఏదైతే అవగాహన కార్యక్రమం మనం జరుపుతున్నామో ఈ అవగాహన కార్యక్రమంలో కడప ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని మా ఆర్ఎండ్సి టెక్నీషియన్ అందరూ కూడా ఆలోచించి ఇక్కడ ఈ ఏర్పాటు చేయడం అన్నది ఎంటైర్ రాయలసీమలోనే మన కడపలో మొట్టమొదటిగా రాక్వా మారథాన్ నిర్వహించడం నిజంగా మా అందరి అదృష్టంగా మేము భావిస్తున్నాము. కాబట్టి ఇందులో పాల్గొన్న ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని, కడప ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్తే కడప. రాక్వా మారథాన్ కి ఈరోజు ముఖ్య అతిథులుగా వచ్చిన శ్రీనివాస్ రెడ్డి గారికి, అలాగనే ఈ యొక్క రాక్వా కుటుంబ సభ్యులు మురళి గారికి కానీ, అక్రమ్ రషీద్, మిగతా కుటుంబ సభ్యులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగనే ఈ యొక్క మారథాన్కి ముఖ్య కారకులు ఇక్కడున్న మారథాన్ కింగ్స్. ఇక్కడ స్కూల్ పిల్లలు కాకుండా ఎంతమంది టెక్నీషియన్స్ ఉన్నారు? రైజ్ చేయండి హ్యాండ్స్. మీ హ్యాండ్స్ ఎక్కువ రైజ్ అవ్వాలి. ఎక్కువ అంటే నెంబర్, ఇట్ ఇస్ నాట్ ఆల్ ద కాల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు భారతదేశమే కానీ, ఆంధ్రప్రదేశే కానీ, కడప కానీ ఒక పెద్ద మోటివ్ తో పనిచేస్తా ఉంది. అది ఏంటంటే స్వచ్ఛత, ఆరోగ్యం. ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్క నెల 3వ శనివారం స్వచ్ఛతా దివస్ అని మొదలుపెట్టి ఈరోజు మన పరిశుభ్రత, మన సరౌండింగ్స్ శుభ్రంగా ఉండాలని చెప్పి ఒక పెద్ద మూవ్మెంట్ స్టార్ట్ చేశారు. ఇది ఒక ఆంధ్రప్రదేశ్ లోనే కాదు, ఇండియా మొత్తం ఇది ఒక పెద్ద మూవ్మెంట్ గా స్టార్ట్ అవుతా ఉంది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే ప్రతి ఒక్క సమస్యకి కారణము పరిశుభ్రత. మన ఆరోగ్యాన్ని యొక్క ప్రాబ్లమ్స్ కి ముఖ్య కారణము పరిశుభ్రత. అది మన సరౌండింగ్సే కానీ, మనం తినే ఫుడ్డే కానీ, మన ఆలోచనలే కానీ, మన యొక్క ఫిట్నెస్ కానీ, ప్రతి ఒక్కటి దాని మీదనే చంద్రబాబు నాయుడు గారు మొన్న మైదుకూరికి కూడా వచ్చి చెప్పారు. మంచి ఆలోచన చేయాలా, మంచిగా ఎక్సర్సైజ్ చేయాలా, మంచి ఫుడ్ తినాలా.
ఇంకొకరికి హెల్ప్ చేయాలా, మన సరౌండింగ్స్ పరిశుభ్రంగా పెట్టుకుంటే ఆటోమేటిక్ గా మన ఆరోగ్యం ఇంప్రూవ్ అవుతుంది. ఆరోగ్యం ఇంప్రూవ్ అయిపోతే మన ఆర్థిక అభివృద్ధి కూడా ముందుకెళ్తుంది అని చెప్పినారు. ఈరోజు మరి అపరిశుభ్రంగా ఉంటే ఈ మలేరియాలు, డెంగ్యూలు, ఈ యొక్క వైరస్ ఇవన్నీ వస్తే ఫస్ట్ మన జోబు నుంచి ఇబ్బంది పడడంతో పాటు మెడికల్ ఖర్చులకి మనం సంపాదించుకున్న మన నెలసరి ఆదాయంలో దాదాపు చాలా మొత్తం ఆరోగ్య ఖర్చుల కోసం పోతాం. కాబట్టి అక్కడ అనవసరపు ఖర్చులు తగ్గించుకోవాలంటే మన ఆరోగ్యం మీద ఫోకస్ పెట్టాలంటే రూట్ ఎక్కడ సమస్య మొదలవుతా ఉంది దాని మీద ఫోకస్ చేయాలి. అది ఏంటంటే పరిశుభ్రత, మన ఆరోగ్యం. కాబట్టి ఈ రోజు ఈ మారథాన్ లో మన యొక్క కడప పరిశుభ్రత మీద కూడా మనం ఒక ప్రమాణం చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇంతమంది ఉన్నారు, స్కూల్ స్టూడెంట్స్ ఉన్నారు, మీ అందరికీ చెప్తా ఉన్నారు, మీరు తిన్న చిప్స్ ప్యాకెట్లు కానీ కూల్ డ్రింక్ బాటిల్స్ కానీ ప్లీజ్ డోంట్ త్రో ఇన్ ద నాలా. కాలువల్లో డ్రైనేజ్లలో వేయమాకండి. అర్థమైందా? అవన్నీ వెళ్ళి ఒక చోట అక్యుములేట్ అయిపోయేసి ఈ యొక్క కాలువల్లో పోవాల్సిన నీళ్లు పోకుండా ఆగిపోతున్నాయి. చిన్న వర్షం పడితే ఆ నీళ్ళని మళ్ళా పై నిజంగా వీడియో అప్లోడ్ చేసి అప్పటికప్పుడు సమస్య పరిష్కరిస్తే సరిపోతుందా? దానికి మూలాన్ని మనము నిర్మూలించాలి. కాబట్టి చెత్త ఇవ్వండి. రెండో విషయం, తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి ఇవ్వండి. తడి చెత్త, పొడి చెత్త వేరు చేసేయాలి. వేరు చేస్తే తడి చెత్తను దాన్ని ప్రక్రియ డిఫరెంట్ గా ఉంటుంది, పొడి చెత్త ప్రక్రియ డిఫరెంట్ గా ఉంటుంది. దానివల్ల తడి చెత్తను తీసుకెళ్లి మనకు మళ్ళా ఎరువులాగా తయారు చేసి మనకు సప్లై చేస్తున్నారు కార్పొరేషన్ లో ఉన్న అధికారులు. పొడి చెత్తను దాన్ని కూడా ఎనర్జీ కన్వర్ట్ చేయడం కానీ దాన్ని రీసైక్లింగ్ కూడా డిఫరెంట్ మెథడ్ చేసి మళ్ళీ రీసైక్లింగ్ చేసి మళ్ళీ ఉపయోగపడేటట్టు చేస్తా ఉన్నాం. అంటే ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ తక్కువ చేసే విధంగా వెళ్తా ఉన్నాం. దానికి కొత్త చాలా బిజీ షెడ్యూల్. ఈరోజు ఒక మెగా జాబ్ మీద పెట్టాము. దాదాపు 6,000 మంది పిల్లలు దీంట్లో ఎన్రోల్ చేసుకున్నారు. అట్లీస్ట్ 1000 పైన పిల్లలకి ఉద్యోగాలు వస్తే అంతకంటే మనం చేసే సేవ ఇవ్వట్లేదు. అది శ్రీనివాస్ రెడ్డి గారు చాలా ఫ్యూచర్ ఆలోచనతో ఈ యొక్క మెగా జాబ్ మీద ఆయన పాత్ర చేసి పెడుతున్నారు. డబ్బు ఖర్చంతా ఆయన ఏమంటా ఉన్నారు, కడప యొక్క యువత కోసం, కడప యువతకి ఉద్యోగాలు ఇవ్వాలనే ఉద్దేశంతో దాదాపు 60 కంపెనీలు ఈ రోజు కడపకు వచ్చాయి. దాదాపు 6,000 మంది యువత ఎన్రోల్ చేసుకున్నారు. పెద్ద పెద్ద కంపెనీలు వచ్చాయి, మంచి మంచి కంపెనీలు వచ్చాయి. కాబట్టి ఈ రోజు మీతో మ్యారథాన్ లో నేను జాయిన్ అవ్వలేకపోవచ్చు. ఇక్కడికి కొంత దూరం వచ్చేసి నేను ఆ ప్రోగ్రామ్ మీద వెళ్ళాల్సి ఉంటుంది. దానికి నన్ను మన్నించండి. ఇంకొకసారి ఏ ప్రోగ్రామ్ లేనప్పుడు 10th లో ఫస్ట్ వన్ నేనే రీచ్ అయ్యాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీ పార్టిసిపెంట్ ఇన్ దిస్ మ్యారథాన్. థ్యాంక్ యూ వెరీ మచ్. Marathon camp, run Kadapa, run. ముందు పోతే కాళ్ళు కట్ అవుతాయి. ఇప్పుడు వెనక్కి వచ్చినా ఫుల్ వస్తాయి. Please be ready to start the marathon. To start Rakwa Marathon, 10:10. Run Kadapa, run. Our Kadapa, our marathon. Thank you everybody.
గురు ఎక్కడుంది బయట